బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన ప్రజల సమస్యలపై సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులు, ఎందుకంటే 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపైన అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన అంశాలపైన ఈరోజు కేసీఆర్ వారికి సమావేశం అవుతా ఉన్నారు. దాంట్లో ఒక దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవలి కాలంలో గత సమావేశాల నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఇచ్చినటువంటి మాటల అమలు ఎంతవరకు వచ్చింది అనే అంశం ప్రధానంగా చర్చకు తీసుకురాబోతా ఉన్నారు. ఇందులో హైడ్రా కావచ్చు, అదేవిధంగా మూసి పునరుజ్జీవనం కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు బంధు, అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్న అంశాలన్నీ కూడా ప్రధానంగా ప్రస్తావించబోతా ఉన్నారు. లగిచర్లో జరిగినటువంటి సంఘటన, కలెక్టర్ పై దాడితో పాటు ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని 27 రోజులుగా విడుదల చేయకపోవడంతో పాటు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ చేయాలని చెప్పేసి కూడా అన్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట పట్టి గురుకుల విద్యా సంస్థల్లో జరిగినటువంటి ఇబ్బందులపైన కూడా అధ్యయనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా చర్చించి ప్రభుత్వం నిలదీయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. మరోవైపు ఏడాది పరిపాలన కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చినటువంటి హామీలు, అమృత్ టెండర్లో ఉండే అంశాలు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వారన్నీ కూడా ప్రస్తావించాలని చెప్పేసి కూడా ఎక్సెస్ టెండర్లు ఏ రకంగా చేశారు వివిధ ప్రాజెక్టుల్లో అని చెప్పేసి కూడా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడిగా జీతాలు ఇవ్వకుండా అంగన్వాడీలు కావచ్చు, ఇతర వర్గాలు ఏవైతే సేవా దృక్పథ వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా హోంగార్డులకు సంబంధించి కావచ్చు అన్ని కూడా ప్రస్తావించాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వివిధ సంస్థల పేరు మీద, ఫార్మాసిటీల పేరు మీద భూసేకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులకు వస్తున్నటువంటి కష్టాలు, అదేవిధంగా భూములు కోల్పోయే వారి ఆవేదన ఏవైతే ఉందో అవన్నీ కూడా ప్రస్తావించాలని చెప్పేసి కూడా చెప్తాను. మరోవైపు వివిధ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తమను అరెస్ట్ చేయడాలు, రాత్రి కేసులు పెట్టడాలు, బలవంతంగా సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేయడాలు వంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా సభలో ప్రస్తావించాలి, ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతా ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వరలక్ష్మి, రాజు, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందంటారా? ఇంకా క్లారిటీ లేదు. దీనికి సంబంధించి గతంలోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ పలుమార్లు వివిధ వేదికల ద్వారా కేసీఆర్ రావాలి, తన అనుభవాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పాలి, మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచి వచ్చాడు, అక్కడ ఉండి సలహా సూచనలు ఇవ్వాలి, ప్రధాన ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండడం మంచిది కాదు అనేటువంటి పద్ధతుల్లో రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ నిన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి కలవడం జరిగింది. సో మరి అక్కడ సున్నితంగా తిరస్కరించారు, రారు అని చెప్పినట్టుగా ఇప్పటికే సమాచారం అంతా ఉంది. అయితే ఇద్దరు కూడా ఆ విషయాన్ని ఇంతవరకు స్పష్టంగా చేయలేదు. సో మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజన్నా కేసీఆర్ వస్తారు, వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి అధికారికమైనటువంటి సమాచారం మాత్రం ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.